మధ్య కాలంలో కొంతమంది అధికారులు, నేను ఎవరి పేర్లు కూడా తీయను, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న కొంతమంది అధికారులు ఈ గురుకుల పాఠశాలలను కొంత నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆందోళన అనేది తల్లిదండ్రులపై కలుగుతూ ఉన్నది. ఇలా కొంత ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇంకా సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి విద్యార్థులు వాళ్ళ బాత్రూంలు, వాళ్ళ మరుగుదొడ్లు, వాళ్ళ టాయిలెట్లు కడుక్కుంటే తప్పేంది అని చెప్పి దళిత విద్యార్థులను, గిరిజన విద్యార్థులను అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దయచేసి నా రిక్వెస్ట్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారికి ఏంటంటే, గౌరవ ప్రభుత్వానికి దయచేసి చెప్పండి, తరతరాలుగా వీళ్ళు అదే పని చేస్తున్నారు, తరతరాలుగా వీళ్ళకి ఆ పని నుండి విముక్తి కావాలని, అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాగా గొప్ప జ్ఞానులు కావాలని, మనందరిలాగా ఎమ్మెల్యేలు కావాలని, గొప్ప నాయకులు కావాలని, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా కావాలని ఈ విద్యాలయాలు రకరకాల ప్రభుత్వాలు పెట్టినాయి. ఆ విద్యాలయాలను ఇంకా గొప్పగా తయారు చేయాలి. వీళ్ళందరినీ ఆ బాంఛన్ కాల్ముక్త బతుకల నుంచి విముక్తి చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆత్మ గౌరవ బాటల్లో నడిపించాలనే విద్యాలయాలు వచ్చినా కానీ మళ్ళీ మా దగ్గర డబ్బులు లేవు, సిబ్బంది లేరు కాబట్టి మీ టాయిలెట్లు మీరే కడుక్కుంటే తప్పేంది, వంటశాలల్లో మళ్ళీ ఆ జొన్న రొట్టెలు మీరే చేసుకుంటే తప్పేంది అనే ధోరణిలో కొంతమంది అధికారులు చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దని మరి నేను మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. మరి వేం నరేందర్ రెడ్డి గారు దయచేసి, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన విషయం. దీని మీద అదేవిధంగా ఇంకా ఎక్కువగా గురుకుల పాఠశాలలు పెట్టండి, ఇంకా ఎక్కువగా మరి కళాశాలలు నిర్మించండి, ఇంకా ఎక్కువగా యూనివర్సిటీలు పెట్టండి, ఫండింగ్ ఇవ్వండి. అంతే తప్ప ఈ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దు. వీళ్ళని ప్రపంచ నలుమూలలకు పంపించే ప్రయత్నం చేయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన